హాయ్ నమస్తే దిస్ ఇస్ పౌని వెల్కమ్ టు వైకే న్యూస్. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఒంటరి ఏనుగు హల్చల్ చేస్తుంది. మంద నుంచి వీడిపోయిన ఒక ఒంటరి ఏనుగు ఎల్లంపల్లి, కూచివారిపల్లి, భీమవరం గ్రామాల్లో సంచరిస్తూ ప్రజలను వణికిస్తుంది. గత వారం రోజులుగా ఏనుగుల మంద పంట పొలాలను ధ్వంసం చేస్తూ ఉండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అటవీశాఖ అధికారులు ఏనుగును అడవిలోకి మళ్లించేందుకు చర్యలు చేపట్టారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులైతే హెచ్చరించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఒంటరి ఏనుగు హల్చల్ చేస్తుంది. మంద నుంచి వీడిపోయిన ఒక ఒంటరి ఏనుగు ఎల్లంపల్లి, కూచివారిపల్లి, భీమవరం గ్రామాల్లో సంచరిస్తూ ప్రజలను వణికిస్తుంది. గత వారం రోజులుగా ఏనుగుల మంద పంట పొలాలను ధ్వంసం చేస్తూ ఉండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అటవీశాఖ అధికారులు ఏనుగును అడవిలోకి మళ్లించేందుకు చర్యలు చేపట్టారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ షేక్ సలాం అందిస్తారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఒంటరి ఏనుగు హల్చల్ చేస్తుంది. మంద నుంచి వీడిపోయిన ఒక ఒంటరి ఏనుగు ఎల్లంపల్లి, కూచివారిపల్లి, భీమవరం గ్రామాల్లో సంచరిస్తూ ప్రజలను వణికిస్తుంది. గత వారం రోజులుగా ఏనుగుల మంద పంట పొలాలను ధ్వంసం చేస్తూ ఉండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అటవీశాఖ అధికారులు ఏనుగును అడవిలోకి మళ్లించేందుకు చర్యలు చేపట్టారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు.
ఎస్ సెల్వం చెప్పండి, మరి ఏనుగు అయితే హల్చల్ చేయడం చూస్తున్నాం. ఎస్ దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సెల్వం చెప్పండి, మరి ఏనుగు హల్చల్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. అలాగే భీమవరం గ్రామాల్లో ప్రజలు కూడా వణికిపోతూ ఉన్నారు. అసలు ఏనుగు ఎలా అక్కడికి వచ్చింది, ప్రజలు ఏమంటున్నారు, అక్కడి గ్రామస్తులు ఏమంటున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ భావని. సంబంధించి చూసుకుంటే తిరుపతి జిల్లాలో గజరాజులు కల్లోలం ఇటు అటవీ శాఖను అటు అన్నదాతలను తీవ్రంగా కలిసి వేస్తుంది అని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా జిల్లాలోని వివిధ మండలాల్లో ఏనుగులు సంచారం తీవ్ర కలంకలం రేపుతుంది. వారం క్రితం ఎర్రవారిపాలెం మండలంలో కూడా విద్యుత్ ఘాతకానికి 2 ఏనుగులు కూడా మృతి చెందిన ఘటన. మరొక ముందే మరో గుంపు కూడా ఈ మధ్య కాలంలోనే కూడా హల్చల్ 15 ఏనుగుల గుంపు కూడా హల్చల్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా కూడా చంద్రగిరి మండలంలో ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టిస్తుంది. మంద నుంచి విడిపోయిన ఈ గజరాజు గ్రామాలకు దూసుకొస్తుండటంతో ఇటు స్థానికులు అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా వణికిపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇది తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం సరిహద్దు గ్రామాల్లో గత వారం రోజులుగా ఏనుగుల గుంపులు పంటల పొలాలపై పడి బీభత్సం సృష్టిస్తుంది. సుమారు 15 ఏనుగులు కూడిన ఈ మంద ఎకరాల కొద్ది మామిడి, వేరుశనగ పంటలను కూడా ధ్వంసం చేసినట్టు మనకు తెలుస్తుంది. తాజాగా ఈ ఏనుగు గుంపు నుంచి విడిపోయిన ఒక ఒంటరి ఏనుగు ఎల్లంపల్లి, కూచివారిపల్లి, భీమవరం పరిసరాల్లో కూడా హల్చల్ చేస్తుంది. సాధారణంగా గుంపులో ఉండే ఏనుగుల కంటే మంద విడిపోయిన ఒంటరి ఏనుగు మరింత ఆగ్రహంతో ప్రవర్తిస్తుండడం ఇప్పుడు రైతులను కూడా తీవ్ర ఆందోళనకు గురి చేస్తుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో చూసుకుంటే రాత్రి సమయాల్లోనే కాదు, ఇప్పుడు పగటి సమయాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ ఏనుగు అక్కడ సంచరించడం ఇటు గ్రామస్తుల మీద కునుకులే చేస్తుంది. దీనిపైన చూసుకుంటే ఫారెస్ట్ అధికారులు కూడా దీని మీద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. దీనికి డ్రోన్ సహాయంతో కూడా ఆ ఏనుగు కదలికలను కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి కూడా అనంతరం కూడా ఈ ఎండిమిర్చి అయితే ఉంటుంది, ఈ ఎండిమిర్చిని కాల్చి ఆ పొగ ద్వారా కూడా ఇటు అడవిలోకి కూడా పూర్తిగా తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరోపక్క బాణాసంచాలు కూడా పేల్చి కూడా ఈ శబ్దాల ద్వారా కూడా ఇటు అడవిలోకి పూర్తిగా తరిమే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంబంధించి కూడా చూసుకుంటే ఈ ఏనుగు కూడా ఎక్కడైనా విద్యుత్ ఘాతకానికి బలైపోతుందా ఏంటి ఏమనేది కోణంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ పంట పొలాలు ఏర్పాటు చేసుకుంటారో ఆ చుట్టూ ప్రాంతంలో ఉన్నటువంటి కంచెకి, అంటే ఆ పంట పొలాల దగ్గర ఉన్నటువంటి కంచెను కూడా పూర్తిగా నిర్వీర్యం చేసిన తర్వాత కూడా తరివేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ గ్రామస్తులు మాత్రం ప్రధానంగా ఒకటైతే మాత్రం డిమాండ్ చేస్తున్నారు. తరచూ ఈ ఏనుగుల గుంపు ఇక్కడ వచ్చి మాకు కంటి మీద కొనుక్కులేసి చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఇలాంటివి ఘటనలు పునరావృతం కాకుండా కూడా చూడాలని చెప్పుకునేటైతే గ్రామస్తులు, అదేవిధంగా రైతులు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. పావని. సెల్వం, అంటే తరచూ చూస్తూనే ఉన్నాం అడవి నుంచి ఏనుగులు గ్రామాల్లోకి రావడం అనేది. అసలు ఎందుకు జరుగుతుంది ఈ విధంగా? రైట్, ఏదైతే చూసుకుంటే ఈ గ్రామాలంతా కూడా ఇటు అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో కూడా ఈ ఏనుగులు మాత్రం నిత్యం ఇటు సంబంధించి కూడా ఈ వేసవి తాపం ఎస్, థ్యాంక్ యూ సెల్వం.
Please subscribe to YK TV Network. Please subscribe to YKTV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YKTV. Subscribe to YKTV. Please do subscribe to YK TV. And do subscribe to YKTV. సబ్స్క్రైబ్ YKTV. YKTVని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ YK ఛానల్.